ఇప్పటివరకు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయలేదు, ఇంత కసరత్తు చేసే అభ్యర్థులు కసరత్తు చేశానని ఆయనే చెప్తున్నాడు కదా. అభ్యర్థులు లేక కసరత్తు చేసుకొని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. కానీ మా పార్టీలో ఫస్ట్ నుంచి జెండాలు మోస్తూ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా ఉంటున్న వాళ్ళకే గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టుకొని సీట్లు ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఎటువంటి అరాచక కార్యక్రమాలు చేసే అభ్యర్థులకు సీట్లు ఇచ్చే సంస్కృతి మా పార్టీలో లేదు కూడా. అది ఏ పార్టీలో ఉంది? లోగడ ఏ విధంగా గవర్నమెంట్ అధికారులను చుట్టుపట్టుకొని కొట్టారు, జుట్టుపట్టుకొని ఈడ్చారు, అవన్నీ ఎవరి సాంప్రదాయమో ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. అందుకే వాళ్ళంతా కష్టపడి లిస్టు క్యాండిడేట్లను ఫైనలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వాళ్ళకు వచ్చింది. ఇంకా దాదాపు 30-40 స్థానాల్లో అయితే వాళ్ళకి అభ్యర్థులే ఇంకా ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.